ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానం అంతటిని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. మీ సన్నిధికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రములు. దయగలిగిన మా తండ్రి, ఇంతవరకు నాయన మిమ్మల్ని ఆరాధించుటలో మీరు మాకెంతో సహాయం చేస్తూ వచ్చారు. మీకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మీకు స్తోత్రములు. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని మీకు మనవి చేస్తున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడని నాయన, మీరు నన్ను కరుణించి మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి నూతనపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనండి. నీవు పలుకొలసిన దాన్ని నీకు బోధించేదను అని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను ప్రభువా మీరు నా పక్షంగా నెరవేర్చమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. దయగలిగిన మా తండ్రి, నమ్మకమైనటువంటి మా ప్రభువా, అయా ఈ సమయంలో అయా వాక్యం యొక్క వెలుగులో మాలో ఉన్న లోపల మేము గ్రహించడానికి, అలా ఒప్పుకుని విడిచిపెట్టి యోగ్యంగా ప్రభువుల్లో పాలుపంపులు పొందడానికి సహాయం చేయండి. అపవాది క్రియను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన నీ వాక్యం రాయబడిన మాట ప్రకారం అపవాది క్రియలను లయపరచండి. ప్రతి ఆటంకాన్ని తొలగించండి. ప్రతి ఒక్కరూ శ్రద్ధతో మీ మాటలు వినేదాని కొరకు మీరే కార్యం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి 66వ కీర్తన 20వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. 66వ కీర్తన 20వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడునుగాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి తొలగిపోవుట అనే మాటను ఆధారం చేసుకుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మొదటిగా కీర్తన 66 20వ వచనములో మనము గమనిస్తూ ఉంటున్నాం. కీర్తనాకారుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు అంటూ ఉన్నాడు. దేవుడు తన యొద్ద నుండి కృపను తొలగించలేదు అని భక్తుడు మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఈ కీర్తనాకారుని యొద్ద నుండి దేవుడు తన కృపను తొలగింపలేదు. ఈ కీర్తనాకారుని యొద్ద నుండి దేవుని కృప తొలగిపోలేదు అనే విషయాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథములో సౌలు జీవితాన్ని మనము పరిశీలించినప్పుడు, సౌలు ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు. ఈ సౌలు యొద్ద నుండి దేవుని కృప తొలగిపోయినట్లు మనము గమనించవచ్చు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి
నా కృప దూరము చేయను. ఈ వచనములో సౌలునకు నా కృప దూరమైనట్టు అని వ్రాయబడింది. సౌలునకు దేవుని కృప దూరమైపోతా వచ్చింది. అంటే సౌలు యొద్ద నుండి దేవుని కృప తొలగిపోయినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. కీర్తనాకారుని యొద్ద నుండి దేవుని కృప తొలగిపోలేదని మనం చూస్తూ వచ్చాం. అయితే సౌలు నొద్ద నుండి దేవుని కృప ఏమైపోయింది? తొలగిపోతా వచ్చింది. దేవుని కృప అనేది చాలా ప్రాముఖ్యమైనది. ధనము కంటే, ఆస్తిపాస్తుల కంటే, పేరు ప్రఖ్యాతి కంటే దేవుని కృప ఎంతో విలువైంది. ఈ విలువైన శ్రేష్టమైనటువంటి కృప ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ఈ శ్రేష్టమైన దేవుని కృపను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. ఈ శ్రేష్టమైన దేవుని కృప ఆ ప్రభు ప్రజలమైన మన మీద ఎల్లప్పుడూ ఉండాలి. అయితే మరి సౌలు యొద్ద నుండి ఈ శ్రేష్టమైన దేవుని కృప తొలగిపోతూ వచ్చినట్లుగా, ఈ శ్రేష్టమైన దేవుని కృప సౌలు యొద్ద నుండి దూరమైపోయినట్లుగా వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం. దేవుని కృప సౌలు నుండి ఎందుకు తొలగిపోతా వచ్చింది? దేవుని కృప సౌలు యొద్ద నుండి ఎందుకు దూరమైపోతా వచ్చింది? గమనించండి. ఒక వ్యక్తి దేవుని కృపను పొందుకోవాలంటే ఆ వ్యక్తి కొన్ని అనుభవాలను కలిగి ఉండాలి. వాటిలో ఒకటేంది అంటే, చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. రోమీలకు రాసిన పత్రిక, యూదుడని గ్రీకు దేశస్థుడిని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఇక్కడేం రాయబడిందంటే, తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని రాయబడింది. ఎవరికి ఆయన కృప చూపిస్తాడు? ఆయనకు ప్రార్థన చేయవారందరి ఎడల ఆయన కృపను చూపిస్తాడని చెప్పి ఇక్కడ వ్రాయబడింది. అంటే సరైన విధానములు ఆయనకు ప్రార్థన చేయాలి. సరైన రీతిలో ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తారో వారికి ఆయన తన కృపనిస్తాడు. వారు ఆయన యొక్క కృపను పొందుకుంటారు. మరి సౌలు జీవితంలో దేవుని యొక్క కృప అతని నుండి దూరమైపోతా వచ్చింది, అతని నుండి తొలగిపోతా వచ్చింది. కారణం ఏంది అంటే, సౌలు మరి సరైన విధానములో దేవునికి ప్రార్థనలు చేయలేదు. సౌలు జీవితం అంతటిని మనం పరిశీలించినట్లయితే దేవునికి ప్రార్థనలు చేసినట్లుగా ఎక్కువగా మనకు కనబడదు. అలాగే దావీదు జీవితాన్ని చూడండి. దావీదు జీవితంలో దేవునికి ప్రార్థన చేసిన సందర్భాలు ఎన్నో మనకి కనబడతాయి. అలాగే అబ్రహాము జీవితాన్ని మనం చూస్తే అబ్రహాము జీవితంలో కూడా మరి దేవునికి ప్రార్థనలు చేస్తూ వచ్చిన సందర్భాలు ఎన్నో కనబడతాయి. అబ్రహామునకు దేవుడు తన కృపను చూపుట మానలేదని చెప్పి రాయబడింది. అలాగే దావీదునకు దేవుడు శాశ్వతమైన కృపను చూపిస్తా వచ్చాడని చెప్పి వాక్యం రాయబడింది. ఏం కారణం అంటే, అబ్రహాము కానీ దావీదు కానీ దేవునికి ప్రార్థనలు చేసిన వారుగా ఉన్నారు. వారు చేసిన ప్రార్థనలు కూడా మరి చేయవలసిన విధానంలో చేసిన సందర్భాలు ఎక్కువ ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. అయితే సౌలు జీవితాన్ని మనం చూస్తే సౌలు జీవితంలో మరి దేవునికి ప్రార్థనలు చేసిన సందర్భాలు ఎక్కువగా మనకు కనబడవు. మరి సౌలు ప్రార్థన చేసిన ఒక సందర్భాన్ని మనం చూద్దాం. చూడండి, సమూయేలు
మొదటి గ్రంథంలో 28వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 28:6. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియూ సెలవీయకుండెను. ఇక్కడ ఏం రాయబడిందంటే యెహోవా యొద్ద విచారణ చేయగా అని రాయబడింది. శత్రువులైన ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు ఆ శత్రువును చూచి సౌలు భయపడ్డాడు. భయపడి ఏం చేశాడంటే యెహోవా యొద్ద విచారణ చేశాడు. అంటే దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రభువా, మరి యుద్ధము ఎలా చేయాలి, యుద్ధం చేస్తే విజయం వస్తుందా రాదా అని దేవుని అడుగుతూ ఉన్నాడు. అయితే దేవుడు మరి స్వప్నం ద్వారా కానీ ఊరిము ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ ఏమీ సెలవివ్వలేదని చెప్పి ఇక్కడ రాయబడింది. అంటే ఆ దినాలు దేవుడు స్వప్నము ద్వారా అంటే కలల ద్వారా మాట్లాడేవాడు. అలాగే ఊరిము ద్వారా, ఊరిము అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మరి ఆ దినాల్లో వాడే ఒక సాధనం. దాని ద్వారా కూడా దేవుడు ఏమీ సెలవీయలేదు. తర్వాత ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. ప్రవక్తల ద్వారా కూడా ఏమీ దేవుడు మాట్లాడలేదు. చూడండి, దేవునిది విచారణ చేసినా, దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినా దేవుడు ఏం చేయలేదు, అతనికి జవాబు ఇవ్వలేదు. జవాబు ఇవ్వలేదు అంటే అతడు చేసిన ప్రార్థన సరైన ప్రార్థన కాదు అనేది మనకు అర్థమవుతా ఉంది. ఎలా మనం చెప్పొచ్చు అంటే అప్పటికే సౌల్లో కొన్ని లోపాలు ఉన్నాయి. కొన్నిసార్లు దేవుని యొక్క మాట వినకుండా తిరుగుబాటు చేసిన వాడుగా ఉన్నాడు. అంటే పాపం చేసిన వాడుగా ఉన్నాడు దేవునికి వ్యతిరేకంగా. ఇప్పుడు చేసిన పాపాన్ని ఏం చేయాలా? దాచుకోకూడదు. పశ్చాత్తాపంతో హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి. ఒప్పుకుని ఏం చేయాలి? ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. అయితే సౌలు సరైన విధానంలో తన పాపాన్ని ఒప్పుకోలేదు, తన పాపాన్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఆపద వచ్చేసరికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు ఏమాత్రం జవాబు ఇవ్వకుండా ఉన్నాడు. ఏమాత్రం జవాబు ఇవ్వలేదు. చూడండి, హృదయంలో పాపం పెట్టుకొని ప్రభునకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభు జవాబు ఇవ్వలేదు. సౌలు చేసిన ప్రార్థన సరైన ప్రార్థన కాదు. పాపను ఒప్పుకుని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. కానీ సరిగా పాపను ఒప్పుకోలేదు, సరైన విధానంలో పాపాన్ని విడిచిపెట్టలేదు, కానీ ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుడు జవాబు ఇవ్వలేదు. చూడండి, సౌలు జీవితంలో మరి ప్రార్థన చేసిన సందర్భాలు ఎక్కువగా మనకు కనబడవు అతని జీవితంలో. అలాగే ప్రార్థన చేసిన సందర్భాన్ని మనం చూస్తూ వచ్చాం. ఆ సందర్భంలో కూడా సరైన విధానంలో తను ప్రార్థన చేయలేదు. కాబట్టి ఆ వ్యక్తికి దేవుని కృప ఏమైంది? దూరం అయిపోతూ వచ్చింది. ఆ వ్యక్తి యొద్ద నుండి దేవుని కృప తొలగిపోతూ వచ్చింది. మరి వాక్యంలో చూస్తూ వచ్చాం 66వ కీర్తనలో కీర్తనకాడు ఏమంటున్నాడు? మనం చదువుతూ వచ్చాం కదా, 66వ కీర్తన 20వ వచనం. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడునుగాక. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు అంటున్నాడు. అంటే కీర్తనకారుని యొద్ద నుండి దేవుని కృప తొలగిపోలేదు. కారణం ఏంటంటే కీర్తనకారుడు దేవునికి ప్రార్థన చేశాడు. మరి చేసిన ప్రార్థన కూడా ఎలాంటి ప్రార్థన అంటే చేయవలసిన విధానంలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. తను ఏమంటున్నాడంటే 18వ వచనంలో, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును అంటున్నాడు. 19వ వచనంలో, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. 20వ వచనం, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ వచనాల ద్వారా మనం ఏం గ్రహిస్తున్నామంటే
భక్తుడు కీర్తనాకారుడు తన హృదయంలో పాపానికి ఏమాత్రము చోటివ్వలేదు. తన హృదయంలో నుండి పాపాన్ని పూర్తిగా తొలగించుకుంటూ వచ్చాడు. పాపానికి ఏమాత్రం తన హృదయంలో అవకాశం ఇవ్వలేదు. పాపాన్ని తన నుండి తొలగించుకుంటూ వచ్చాడు. కాబట్టి మరి అతని యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు, ఆలకిస్తూ వచ్చాడు. అతని ప్రార్థన దేవుడు త్రోసివేయలేదు. అంటే ఇక్కడ కీర్తనాకారుడు చేసిన ప్రార్థన సరైన విధానంలో చేసిన ప్రార్థనగా మనం చూస్తూ ఉంటున్నాం. సౌలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇవ్వలేదు. అంటే సౌలు సరిగా ప్రార్థన చేయలేదు అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. మరి ఇక్కడ కీర్తనాకారుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించాడు. అంటే కీర్తనాకారుడు సరిగా ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. చూడండి, సరైన విధానంలో సౌలు ప్రార్థన చేయలేదు. కాబట్టి సౌలు యొద్ద నుండి దేవుని కృప ఏమైంది? తొలగిపోతూ వచ్చింది. కీర్తనాకారుడు సరైన విధానంలో దేవునికి ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు కనుక మరి కీర్తనాకారుని యొద్ద నుండి దేవుని కృప తొలగిపోలేదు. ఇప్పుడు మన జీవితంలో మరి సౌలు వలె సరైన విధానంలో దేవునికి ప్రార్థనలు చేయకుండా మనం ఉంటే, సౌలు వంటి వారంగా మనం ఉంటే మన యొద్ద నుండి దేవుని కృప ఏమవుతుంది? తొలగిపోతుంది. కీర్తనాకారుని వలె మన జీవితం ఉన్నప్పుడు మన యొద్ద నుండి దేవుని కృప తొలగిపోదు. ప్రియులారా, మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నామో పరిశీలన చేసుకోవాలి. దేవునికి వ్యతిరేకమైనటువంటి మరి కార్యాలు చేస్తూ వాటి విషయమై ప్రభు దగ్గర సరిగా ఒప్పుకోకుండా వాటిని విడిచిపెట్టకుండా మనం ప్రార్థనలు చేస్తున్నామేమో. అలాంటి ప్రార్థన సరైన ప్రార్థన కాదు. దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు మనం మాట్లాడుతూ వాటి విషయమై ప్రభు దగ్గర సరైన విధానంలో ఒప్పుకోకుండా అలాగే మనం కొనసాగుతూ దేవునికి ప్రార్థనలు చేస్తున్నామేమో. అలాంటి ప్రార్థన సరైన ప్రార్థన కాదు. అలాగే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలిగిన వారంగా మనం ఉంటూ వాటి విషయమై ప్రభు దగ్గర పశ్చాత్తాపం ఒప్పుకోకుండా వాటిని విడిచిపెట్టకుండా అలాగే వాటిని కలిగి కొనసాగుతూ మనం ప్రార్థన చేసే వారంగా ఉంటున్నామేమో. అలా చేసే ప్రార్థన కూడా సరైన ప్రార్థన కాదు. ప్రియులారా, మనలో ఉన్న పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువునకు ప్రార్థన చేయాలి. అదే సరైన ప్రార్థన. మరి కీర్తనకారుడు పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాడు, దేవునికి ప్రార్థన చేశాడు. అతని ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ వచ్చాడు. సౌలైతే మరి చేసిన పాపాన్ని ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు, ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రభు అతని ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. ప్రియులారా, మన జీవితంలో మరి మనం దేవుని ద్వారా కృప పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో సరైన విధానంలో ప్రార్థనలు చేసే వారంగా ఉండాలి. కాబట్టి ఇంతవరకు మరి సౌలు వలె మన జీవితం ఉంటా వచ్చిందేమో. అంటే సరైన విధానంలో ప్రార్థనలు చేయకుండానే మనం కొనసాగుతూ వచ్చినాం. కాబట్టి ప్రభు దగ్గర ఒప్పుకొని ఆ స్థితిని వదిలిపెట్టి కీర్తనాకారుని వలె మనము సరైన విధానంలో ప్రార్థన చేసే వారంగా సిద్ధపరచబడాలి. కాబట్టి ప్రభుని అడగాలి, ప్రభువా నేను సరైన విధానంలో ప్రార్థించే వ్యక్తిగా నన్ను చేయి ప్రభువా, సరైన విధానంలో ఎలాగో ప్రార్థన చేయాలో నాకు నేర్పు ప్రభువా అని మనం ప్రభువుని అడిగి సరైన విధానంలో ప్రార్థించే వారంగా మనం సిద్ధపరచబడాలి. అలా సిద్ధపరచబడితే మన జీవితంలో మరి దేవుని కృపను మనం పొందుతాము. మన యొద్ద నుంచి దేవుని కృప తొలగిపోదు. గమనించండి, సౌలు సరైన విధానములో దేవునికి ప్రార్థన చేయలేదు కనుక దేవుని కృప అతని యొద్ద నుండి తొలగిపోతా వచ్చింది. సౌలు వంటి వారముగా మనము ఉండకూడదనే వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16:19. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీది
7 జడ్లను క్షౌరం చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. చూడండి, వచనములో తొలగిపోయెను అనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ సంసోను గురించి రాయబడింది. దేవుడు సంసోనుకి ఎంతో గొప్ప బలం ఇచ్చాడు. ఏమిచ్చాడు? గొప్ప బలాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. దేవుడిచ్చిన ఆ బలముతో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించి ఇశ్రాయేలులకు మరి కొంత మేలు చేసినటువంటి వాడుగా తానున్నాడు. అయితే ఇక్కడ ఏం రాయబడిందంటే అతనిలో నుండి బలము తొలగిపోయేను అని రాయబడింది. అంటే దేవుడు అతనికిచ్చిన బలం అతనిలో నుండి తొలగిపోతా వచ్చింది. ఎందుకు అతనిలో ఉన్న బలము అతనిలో నుండి తొలగిపోతా వచ్చింది? గమనించండి, ఒక వ్యక్తి బలపరచబడాలంటే, ఆత్మీయంగా ఒక వ్యక్తి బలవంతుడిగా చేయబడాలంటే ఆ వ్యక్తి కలిగి ఉండవలసిన అనుభవాల్లో ఒక అనుభవం ఏంటి అంటే యథార్థత. దినవృత్తాంతం 2వ గ్రంథములో 16:9 రాయబడింది, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నారు. ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు, వారికి బలాన్ని ఇస్తాడు. యథార్థత అంటే మరి అబద్ధాలు మాట్లాడకుండా నిజం మాట్లాడడం. అలాగే యథార్థత అంటే ఇంకా మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే హృదయంలో మరి ప్రేమ కలిగి పైకి కూడా ప్రేమ చూపించడం, అది యథార్థత. హృదయంలో ద్వేషాన్ని పెట్టుకొని పైకి ప్రేమగా నటిస్తే అది యథార్థంగా ఉన్నట్టు కాదు. మన జీవితంలో యథార్థత ఉండాలి. యథార్థత ఉంటే మరి మనం ఏం చేయబడతాం? దేవుని చేత బలపరచబడతాము. మరి సంసోను జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు సంసోనులో యథార్థత లేని స్థితి మనకు కనబడతా ఉంది. సంసోనులో ఏమి లేదు? యథార్థత లేదు. దెలీలా మరి నీ గొప్ప బలం దేనిలో ఉందో నాకు తెలియజేయమని అతన్ని అడుగుతా వచ్చింది. అతను ఏం చేయాలా? ఆ బలం యొక్క రహస్యము తెలియజేస్తే మరి ఈ వ్యక్తికి నష్టం కలిగిద్ది కాబట్టి ఆ రహస్యాన్ని తెలియజేయకూడదు. ఆమె అడుగుతా వచ్చినప్పుడు ఏం చేయాలంటే నేను చెప్పునని ఖచ్చితంగా తాను చెప్పుండాలి, కానీ ఖచ్చితంగా చెప్పలేదు తాను. గమనించండి, మరి ఆమెకు రహస్యము చెప్పకుండా ఉండడానికి ఇతడు ఆమె అడుగుతూ ఉన్నప్పుడు ఏం చేసి ఉండాల్సిందంటే దేవునికి ప్రార్థన చేసి ఉండాల్సింది. ప్రభువా, ఈమె అడుగుతూ ఉంది, మరి ఏం చేయాలి నేను అని అడిగితే దేవుడే మరి ఏదో ఒక విధంగా ఆ స్థితి నుండి, ఆ పరిస్థితి నుండి అతన్ని తప్పించేవాడు. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడంటే మరి ఆమె అడగగానే ఆమెకు అబద్ధం చెప్తా వచ్చాడు. మనము మరి 16వ అధ్యాయము 7వ వచనములో అలాగే 11వ వచనములో 13వ వచనములో ఈ 3 వచనాల్లో 3 సార్లు ఏం చేస్తా వచ్చాయంటే అబద్ధాలు చెప్తా వచ్చాడు. నన్ను ఇలా చేస్తే నేను బలహీనైపోతానని, మరి అలా చేస్తే బలహీనైపోతానని చెప్తా వచ్చాడు. ఈ 3 సందర్భాలు అతడు చెప్పిన మాటలు అబద్ధాలే. అంటే ముమ్మారు సంసోను ఏం చేశాడు? అబద్ధాలు చెప్తా వచ్చాడు. గమనించండి, మరి సంసోను మరి యథార్థతను కోల్పోతా వచ్చాడు. యథార్థత లేనివాడుగా మనకు కనబడతా ఉన్నాడు. అబద్ధాలు చెప్పాడు అంటే అతనిలో ఏం లేదు? యథార్థత లేదు. మరి యథార్థతను తాను కోల్పోతా వచ్చాడు. ఆ తర్వాత తన జీవితంలో మరి అతనిలోని బలం తొలగిపోయినట్లుగా వాక్యంలో రాయబడింది. ప్రియులారా, చూడండి, మరి యథార్థతను తాను విడిచిపెట్టుటను బట్టి, యథార్థతను తాను లేనివాడుగా జీవిస్తూ వచ్చిన దాన్ని బట్టి ఏమైపోయాడు? బలహీనుడైపోతా వచ్చాడు. బలం అతనిలో నుండి ఏమైంది? తొలగిపోతా వచ్చింది. చూడండి, ఇప్పుడు
బలము తొలగిపోయిన తర్వాత అతని యొక్క స్థితి ఎలాగ మారింది అంటే, అతడు బలహీనుడు అయిపోయాడు. ఫిలిష్తీయులు ఏం చేశారంటే అతన్ని బంధించారు. బంధించి మరి మన దేవత మన శత్రువైన ఈ యొక్క సంసోన్ని మనకు అప్పగించిందని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా వచ్చారు. దీని ద్వారా మనకేం అర్థమవుతుంది అంటే, సంసోను ద్వారా, బలహీనుడిగా ఉన్న సంసోను ద్వారా దేవునికి ఏమాత్రం మహిమ అనేది కలగలేదు. అలాగే బలహీనుడిగా చేయబడిన తర్వాత సంసోను మరి ఇశ్రాయేలీలకు కూడా మరి మేలు ఏమాత్రం కలిగించలేకపోయాడు. బలహీనుడు అయిపోయిన తర్వాత తాను ఎంతో నష్టపోతా వచ్చాడు. అతని యొక్క కళ్ళు ఏం చేశారు, వాళ్ళు పీకేశారు. చూడండి, ఇతని జీవితంలో మరి బలహీనుడు అయిన తర్వాత అతన్ని బట్టి దేవునికి మహిమ లేదు, దేవుని ప్రజలకు మేలు లేదు, తనకు నష్టం కలుగుతూ వచ్చింది. ఇలాంటి స్థితి సంసోను పొందుతా వచ్చాడు. ఇలా గమనించండి, మనలో యథార్థత లేకపోతే మనము మరి బలహీనమైపోతాం. అంటే దేవుని యొక్క బలము, ఆత్మీయమైన బలము మన యొద్ద నుంచి తొలగిపోతుంది. మనము మరి మన యొద్ద నుంచి బలాన్ని తొలగించేసుకుంటే మన ద్వారా దేవునికి మహిమ రాదు. అలాగే మన ద్వారా దేవుని ప్రజలకు, సంఘానికి ఏమాత్రం మేలు ఉండదు, మనం కూడా నష్టపోతాం. కాబట్టి గమనించండి, యథార్థతను ఏమాత్రం మనం విడిచిపెట్టకూడదు, యథార్థత కలిగి ఉండాలి. అలాగే దావీదు జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, దావీదు జీవితంలో సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, గొల్లియాతు మీదకి యుద్ధానికి వెళ్ళకముందు, వింటున్నారా, గొల్లియాతు మీదకి యుద్ధానికి వెళ్ళకముందు దావీదు ఎలాంటి వాడుగా ఉన్నాడు, యథార్థపరుడుగా ఉన్నాడు. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి దేవుడు నన్ను రక్షించాడని సౌలుతో చెప్పాడు కొన్ని మాటలు. ఈ మాటల్లో అబద్ధాలు లేవు, ఈ మాటలు నిజమైన మాటలు. అంటే దావీదులో ఏముంది, యథార్థత ఉంది. మరి యథార్థవంతులను దేవుడు ఏం చేస్తాడు, బలపరుస్తాడు. ఇప్పుడు దావీదును బలపరిచాడు. దావీదుకి ఎంత బలం ఇచ్చాడు, గొలియాతుకి ఎంత బలమైతే ఉందో అంతకంటే ఎక్కువైన బలము దావీదుకు దేవుడిచ్చాడు. ఆ బలముతో దావీదు ఏం చేశాడు, గొలియాతును చంపాడు. గొలియాతును చంపడం ద్వారా ఏం జరిగింది అంటే, ఇశ్రాయేలుకు మేలు కలిగింది, దేవుని యొక్క నామానికి మహిమ వచ్చింది, దావీదుకు కూడా ఎంతో ఘనత వచ్చింది. చూడండి, యథార్థత కలిగి బలవంతుడుగా దావీదు చేయబడ్డాడు. దాని ద్వారా దావీదును బట్టి దేవుని యొక్క నామానికి ఘనత వచ్చింది. అలాగే దావీదు ద్వారా దేవుని ప్రజలు, ఇశ్రాయేలు మేలు పొందుతా వచ్చారు. దావీదు కూడా ఎంతో ఘనత వచ్చింది. చూడండి, సంసోను యొక్క జీవితానికి దావీదు యొక్క జీవితానికి వ్యత్యాసం ఎంత ఉందో. సంసోను యథార్థతను కోల్పోయి బలహీనుడైపోయాడు. అతని ద్వారా దేవునికి మహిమ లేదు, దేవుని ప్రజలకు మేలు కలగలేదు, తాను నష్టపోతా వచ్చాడు. దావీదు యథార్థత కలిగి బలపరచబడ్డాడు. దావీదు ద్వారా దేవుని యొక్క నామానికి మహిమ వచ్చింది, దావీదు ద్వారా దేవుని ప్రజలు మేలు పొందుతా వచ్చారు, దావీదు ద్వారా దావీదునకే ఎంతో ఘనత కూడా కలుగుతూ వచ్చింది. ప్రియులారా, మనము ఎవరిలాగా ఉండాలా, సంసోనులాగా ఉండకూడదు, దావీదు వలె ఉండాలి. అంటే మనం యథార్థవంతులంగా ఉండి మనం బలపరచబడే స్థితిలోనికి మనం రావాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. గమనించండి, సంసోను యథార్థతను కోల్పోయి, యథార్థత లేనివాడై మరి బలహీనుడైపోతా వచ్చాడు. యథార్థత లేని స్థితి సంసోనులో ఉండుటను బట్టి అతనిలో నుండి బలం ఏమైంది, తొలగిపోతా వచ్చింది. గమనించండి, ఇంతవరకు ఇద్దరు వ్యక్తులను చూసాం. మొదట సౌలు సరిగా ప్రార్థన చేయలేదు కనుక దేవుని కృప అతని యొద్ద నుండి తొలగిపోతా వచ్చింది. సంసోను యథార్థత లేనివాడుగా ఉన్నాడు గనుక అతనిలో నుండి బలము తొలగిపోతా వచ్చింది. అలాగే మూడో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 28వ వచనం. ఇర్మియా గ్రంథము
7:28. 7:28. గనుక నీవు వారితో ఇలాగు చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడి నొల్లని వారు, కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. ఇక్కడ కూడా తొలగిపోయి ఉన్నది అని చెప్పి రాయబడింది. తొలగిపోయిన అనే మాటను మనం ఇక్కడ కూడా చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఇశ్రాయేలును గురించి, అంటే దేవుని ప్రజలను గురించి మనము గమనిస్తూ ఉంటున్నాం. వీరి గురించి ఏం రాయబడిందంటే, నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది అని రాయబడింది. నమ్మకం అంటే దేవుని మీద నమ్మకం ఉంచడం అనేది ఎంతో గొప్ప విషయం. గమనించండి, దేవుని మీద మనకేముండాలి? నమ్మకం ఉండాలి. దేవుని మీద మనకు విశ్వాసం ఉండాలి. అయితే ఇశ్రాయేలీల్లో నుండి మరి నమ్మకము తొలగిపోతూ వచ్చింది. దేవుని మీద వారికి నమ్మకం అనేది లేదు. దేవుని మీద వారికున్న నమ్మకము వారిలో నుంచి తొలగిపోయినట్లుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, దేవుని మీద నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని మీద నమ్మకం ఉంచితే కలిగే మేళ్ళు ఎన్నో ఉన్నాయి. వాక్యంలో దావీదు అన్నాడు, నా హృదయము యెహోవా యందు నమ్మిక ఉంచెను గనక నాకు సహాయము కలిగెను అని. అలాగే రూబేనీలు, గాదీలు, మనిషి అర్ధగోత్రపు వారు దినవృత్తాంతం మొదటి గ్రంథం 5వ అధ్యాయంలో దేవుని మీద నమ్మిక ఉంచి యుద్ధములో జయాన్ని పొందుతూ వచ్చారు. అంటే దేవుని మీద నమ్మిక ఉంచితే దేవుని ద్వారా సహాయాన్ని పొందుతాం. దేవుని మీద నమ్మిక ఉంచితే మనకు జయం అనుగ్రహించబడుతుంది. మరి దేవుని మీద నమ్మిక ఉంచితే కలిగే మేళ్ళు ఇంకెన్నో ఉన్నాయి. మనము దేవుని మీద నమ్మిక ఉంచాలి. ఇక్కడ ఇశ్రాయేలీలు మరి దేవుని మీద నమ్మిక కలిగిన వారే, కానీ ఆ నమ్మకం అనేది ఏమైంది? తొలగిపోతూ వచ్చింది. దేవుని మీద వారికి నమ్మకము తొలగిపోతూ వచ్చింది. అంటే వారికి దేవుని మీద నమ్మకమే లేకుండా పోయింది. ఎందుకు? వారి జీవితంలో దేవుని మీద నమ్మకం అనేది వాళ్ళ నుంచి తొలగిపోతూ వచ్చింది. మరి మనము దేవుని మీద నమ్మకం కలిగిన వారంగా, దేవుని మీద విశ్వాసం కలిగిన వారంగా చేయబడాలంటే విశ్వాసము లేక దేవుని మీద నమ్మకము ఎట్లా మనకు వస్తుంది? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట దేవుని గురించిన మాట వలన కలుగును అని చెప్పి రాయబడింది. అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా మనకి దేవుని మీద విశ్వాసం కలిగిద్ది. దేవుని యొక్క మాటలు సరిగా మనం వినకపోతే ఏమైద్ది? దేవుని మీద ఉన్న విశ్వాసం మనలో నుంచి తొలగిపోయింది. ఉన్న కొంచెం విశ్వాసం కూడా. ఇక్కడ అదే రాయబడింది. మనం చదువుతూ వచ్చాం కదా, ఇర్మియా గ్రంథము 7:28లో, గనుక నీవు వారితో ఇలాగ చెప్పుము, వీరు తమ దేవుడిని యెహోవా మాట వినని వారు అని రాయబడింది. ఎలాంటి వారంట? యెహోవా మాట వినని వారు. అంటే దేవుని మాటల్ని సరిగా వినరు వాళ్ళు. దేవుని యొక్క మాటను సరిగా వినే మనసు వారికి లేదు. కాబట్టి వారిలో నుండి దేవుని మీద వారికున్న నమ్మకము తొలగిపోతూ వచ్చింది. ప్రియులారా, దేవుని మాటల్ని, దేవుని వాక్యాన్ని మరి సరిగా మనం వినకపోతే, వినే విషయంలో ఆసక్తి కలిగి ఉండకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని వినే విషయంలో శ్రద్ధ అనేది మనలో లేకపోతే జరిగే నష్టం ఏంటంటే, గమనించండి, దేవుని మీద మనకున్న నమ్మకం అనేది మనలో నుండి తొలగిపోతుంది. కాబట్టి మనం దేవుని మాటలు, దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాలి. గమనించండి, చాలామంది దేవుని వాక్యాన్ని వినే విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా ఉంటారు. కొంతమంది ఎట్లా వింటారంటే వాక్యం వింటానే ఉంటారు, మధ్య మధ్యలో నిద్రపోతారు, ఊగుతారు. అంటే వాక్యం వింటారు ఒక పక్క నిద్ర కూడా పోతూ ఉంటారు. ఇట్లా వాక్యం వింటారు కొంతమంది. అట్లా వినకూడదు. శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. గమనించండి, మరి కొంతమంది
ప్రతి వర్తమానానికి నిద్రపోతూ ఉంటారు. ప్రతి వర్తమానానికి సహజంగా ఏంటంటే బాగా అలసిపోయి బాగా పనిచేసి మరి వచ్చి మందిరంలో కూర్చుంటే ఒకవేళ నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. ఏం అలసిపోలేదు, మరి ఏం పనులు కూడా అంతా చేయలేదు, బాగా విశ్రాంతి తీసుకుని మందిరానికి వచ్చాం, అయినా కూడా వాక్యం చెబుతుంటే నిద్ర వస్తుంది అంటే మరి అది లోపమే అని చెప్పాలి. అంటే వాక్యం మీద సరైనటువంటి ఆశ లేదు అనేది మనకు అర్థమవుతూ ఉంది. గమనించండి, కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని మరి ఎట్లా వింటారంటే వాక్యం చెప్తున్నప్పుడు వారికి వేరే వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. ఈ వాక్యము వాళ్ళకి బాగా సరిపోయిద్ది, అరే ఆ అక్క రాలేదు ఈరోజు, ఆ అక్క వస్తే చక్కగా అక్కకు సరిపోయే వాక్యం చెప్పాడు ఈరోజు అన్న అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. గమనించండి, ఇట్లా వాక్యాన్ని వాళ్ళకు అన్వయించుకోరు. మరి వాక్యం అనేది వేరే వాళ్ళకు అన్నట్లుగా మరి వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. పిల్లలు, మన జీవితంలో మనము జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మరి వాక్యం వినాలి కాబట్టి మందిరానికి సమయానికి రావాలనే ఆలోచన లేనివారుగా ఉంటారు. ఇలాగున దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతూ, దేవుని యొక్క వాక్యం అంటే శ్రద్ధ లేకుండా, దేవుని యొక్క వాక్యం అంటే ఆసక్తి లేకుండా మనం జీవిస్తే గమనించండి, దేవుని మీద మరి మనకున్న నమ్మకం అనేది మనలో నుండి తొలగిపోతుంది. దేవుని మీద మనకున్న నమ్మకము తొలగిపోకుండా ఉండాలంటే, ఆ నమ్మకం ఇంకా మరి దినాలు గడిచే కొలది ఎక్కువ అవుతూ ఉండాలంటే దేవుని వాక్యానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వాక్యాన్ని మనము లక్ష్య పెట్టే వారంగా ఉండాలి. వాక్యాన్ని చదివే విషయంలో, వాక్యానికి లోబడి జీవించే విషయంలో కూడా ఆశ కలిగిన వారంగా మనము కొనసాగాలి. వాక్యానికి మన జీవితంలో ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు గమనించండి, దేవుని మీద మనకున్న విశ్వాసము తొలగిపోదు, ఆ విశ్వాసం ఇంకా పెరుగుతూ ఉంటుంది. వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే, వాక్యం చదువుకునే విషయంలో కానీ, వినే విషయంలో కానీ, అనుసరించే విషయంలో కానీ మనము అశ్రద్ధగా నిర్లక్ష్యంగా ఉంటే దేవుని మీద మనకున్న విశ్వాసం ఏమవుతుంది? తొలగిపోతుంది. దేవుని మీద మనకున్న నమ్మకం తొలగిపోతుంది అన్నమాట. మరి దేవుని మీద నమ్మకం మనలోని తొలగిపోతే ఏం జరుగుతుంది? ఎలాంటి నష్టం జరుగుతుంది? వాక్యం మనం గమనించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు మరి తన స్వదేశానికి వచ్చినట్లుగా మార్కు సువార్త 6వ అధ్యాయంలో రాయబడింది. మొదటి నుంచి మనము కొన్ని వచనాలు చూస్తే మరి అక్కడ ప్రభు తన స్వదేశానికి వచ్చాడు. మరి తాను ఎరిగిన ప్రజలు వాళ్ళు, ఆయన ఎరిగిన ప్రజలు వాళ్ళు. మరి వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు అంటే విశ్వాసం లేనివారుగా ఉన్నారు. వాక్యం రాయబడింది, వారు అవిశ్వాసమునకు ఆశ్చర్యపడ్డాడు ప్రభు. 5వ వచనంలో ఆ మాట రాయబడింది. వారు అవిశ్వాసానికి ప్రభు ఏం చేశాడు? ఆశ్చర్యపోయాడు. అంటే వారికి ప్రభు మీద విశ్వాసం లేదు, అవిశ్వాసులుగా వారు ఉన్నారు. వాస్తవంగా ప్రభువు అక్కడికి ఎందుకు వచ్చాడు అంటే ఆ ప్రాంతంలో కూడా అద్భుతాలు చేయాలని వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అద్భుతాలు చేయాలని వచ్చాడు. అయితే మరి ఏదో కొద్దిమంది రోగులను బాగు చేయడం తప్ప ఏ అద్భుతము చేయకుండా అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడని చెప్పి వాక్యంలో రాయబడింది. చూడండి, అద్భుతాలు చేయడానికి వచ్చాడు, అద్భుతాలు చేయకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు? వారిలో ప్రభు మీద విశ్వాసము లేదు కాబట్టి. అలాగే గమనించండి, మన జీవితంలో దేవుని యొక్క వాక్యం ఎడల ఆసక్తి లేకపోతే మనలో దేవుని మీద నమ్మకం కూడా మన నుంచి తొలగిపోద్ది. దేవుని మీద మనకు నమ్మకం లేదు అంటే దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో కూడా అద్భుతాలు చేయడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ మనలో ఉన్న ఆ అవిశ్వాసాన్ని బట్టి, విశ్వాసం లేని స్థితిని బట్టి అద్భుతం చేయకుండానే ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఎందుకు మన జీవితాల్లో అద్భుతాలు జరగడం లేదు, దేవుడు గొప్ప కార్యాలు ఎందుకు చేయడం లేదంటే మనలో దేవుని మీద సరైన విశ్వాసము లేదు.
విశ్వాసం ఎందుకు లేదు అంటే దేవుని వాక్యానికి మనం ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. అలాగే వాక్యంలో మనం గమనించవచ్చు, రాజుల 2వ గ్రంథములో 7వ అధ్యాయములో 2వ వచనంలో ఒక వ్యక్తిని గురించి రాయబడింది. రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. అందుకు ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు, నీవు కన్నార దాన్ని చూచెదవు కానీ దాన్ని తినకయుందు అని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ షోమ్రోను పట్టణంలో మరి ఎంతో గొప్ప క్షామం ఉందన్నమాట, కరువు ఉంది. ఎందుకంటే సిరియా సైన్యము షోమ్రోను పట్టణాన్ని తీవ్రంగా ముట్టడిస్తూ వచ్చారు. పట్టణంలో ఉన్నవారు ఆకలికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి కొంతమంది చనిపోవటం కూడా జరుగుతూ వచ్చింది. అంత తీవ్రంగా ఆ పట్టణంలో కరువు ఉంది. అయితే ఇక్కడ ఎలీషా ఆ ఇశ్రాయేల్ రాజుతో చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు ₹1 ఒక మానిక సన్నని పిండియు ₹1 2 మానికలు ఎవలను అమ్మబడును అని ప్రకటిస్తూ వచ్చాడు. గమనించండి, మరి ఎలీషా ప్రవక్త యెహోవా మాటలు అక్కడ ప్రకటించాడు. ఏంది ఆయన మాటలు? రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు ₹1 ఒక మానిక సన్నని పిండి అమ్మబడుతుంది. అలాగే ₹1 2 మానికలు ఎవలు అమ్మబడతాయని యెహోవా సెలవిస్తుండని చెప్పి ఎలీషా ప్రకటిస్తూ వచ్చాడు. అప్పుడు మరి ఎవని చేతి మీద రాజు ఆనుకుంటున్నాడో ఆ అధిపతి ఏమన్నాడంటే, దేవుడు ఆకాశపు కిటికీలు తెరచినా కూడా ఇలా జరిగిద్దా అంటున్నాడు. అలా అంటున్నాడంటే ఏమర్థమవుతుంది మనకి? అతనిలో ఏం లేదు, దేవుని మీద విశ్వాసము లేదు. దేవుడు తన దాసుని ద్వారా ప్రకటించిన ఆ మాట మీద విశ్వాసము లేదు. ఆ అధిపతికి ఏమి లేదు, దేవుని మీద కానీ దేవుని మాట మీద కానీ నమ్మకము లేదు. అంటే ఆ వ్యక్తి అవిశ్వాసిగా ఉన్నాడు, విశ్వాసం లేనివాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి ఏం జరిగింది అంటే మనం గమనించవచ్చు, మరి దేవుడు సెలవిచ్చినట్లుగానే అద్భుతం జరుగుతూ వచ్చింది. దేవుడు అద్భుతం చేస్తూ వచ్చాడు. అద్భుతం ఎలా జరిగిందో మనము ఈ అధ్యాయం అంతా చదివితే అర్థమైద్ది అన్నమాట. దేవుడు ఆ సిరియా సైన్యానికి, ముట్టడించిన సిరియా సైన్యానికి రథాల ధ్వని, గుర్రాల ధ్వని వినిపించాడు. వాళ్ళు ఏం చేశారంటే ఉన్న పాటను అన్నీ వదిలిపెట్టేసి పారిపోయారు. ప్రాణాలు దక్కించుకుని చాలు అనుకుని అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. ఆహార పదార్థాలు, మరి గుర్రాలు, గుడారాలు అన్నీ వదిలిపెట్టేశారనమాట, వెళ్ళిపోయారు. ఆ సంగతి 4 కుష్ఠరోగులు తెలిసింది. వాళ్ళు షోమ్రోను పట్టణంలోనికి ఆ వార్త తెలిపారు. అప్పుడు ఏం జరిగిందంటే పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి బయటకు వచ్చేసి మరి ఆ సిరియా సైన్యము వదిలిపెట్టినటువంటి ఆ యొక్క వాటన్నిటినీ వీళ్ళు దోచుకుంటూ వచ్చారు. చూడండి, ఈ యొక్క అధిపతి నమ్మని అధిపతిగా ఉన్నాడు కదా, ఈ అధిపతి ఆ షోమ్రోను పట్టణం యొక్క ద్వారం దగ్గర నిలవబడాలని చెప్పి ఆ వ్యక్తికి మరి రాజు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. కాబట్టి అక్కడ నిలబడ్డప్పుడు జనులు బాగా వచ్చేసేసరికి మరి అతను తొక్కారు. అతడు ఏమైనాడంటే చనిపోయాడు. గమనించండి, దేవుడు సెలవిచ్చిన ప్రకారం జరిగింది. దేవుడు రేపు ఈ వేళకి ఏం జరుగుతుందని చెప్పాడు ఎలీషా ద్వారా, అదే జరిగింది. కానీ ఆ అద్భుతం జరగడము ఈ అధిపతి కన్నులారా చూశాడు, కానీ ఆ అద్భుతాన్ని అనుభవించలేదు. అనుభవించిన ఆ వ్యక్తే లేడు, చనిపోయాడు. అంటే దీని ద్వారా మనకేం అర్థమవుతుందంటే అవిశ్వాసం ఆ వ్యక్తిలో ఉంది. కాబట్టి ఆ వ్యక్తి దేవుడు చేసిన అద్భుతాన్ని చూశాడు, కానీ అద్భుతాన్ని ఏం చేయలేకపోయాడు, అనుభవించలేకపోయాడు. గమనించండి, మన జీవితంలో దేవుని మీద సరైన విశ్వాసం లేకపోతే మరి అద్భుతాలు జరగడం చూస్తాం, కానీ ఆ అద్భుతాల ద్వారా గమనించండి మనకే మేలుండదు. అంటే ఆ అద్భుతాన్ని మనం అనుభవించలేము. కాబట్టి అవిశ్వాసం చాలా నష్టాన్ని కలిగిస్తుంది. అవిశ్వాసం అనేది దేవుడు అద్భుతాలు చేయకుండా ఆపేస్తుంది. అవిశ్వాసం అనేది దేవుడు అద్భుతాలు చేసినా కూడా వాటిని అనుభవించకుండా చేస్తానమాట.
కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, అవిశ్వాసం అనేది మనలో ఉండకూడదు. అవిశ్వాసం ఎందుకు వస్తుంది మనలోకి? దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేయటను బట్టి. కాబట్టి ఎవరైతే రోజు ఉదయం లేచినప్పుడు మరి వాక్యం చదువుకోకుండా, అలాగే దినాన్ని ముగించేటప్పుడు వాక్యం చదువుకోకుండా, అలాగే మరి వాక్యాన్ని వినే విషయంలో నిర్లక్ష్యంగా కొనసాగుతూ ఉన్నారు, గమనించండి, వారి జీవితంలో మరి దేవుని మీద వారికున్న విశ్వాసము తొలగిపోద్ది. విశ్వాసం తొలగిపోతే ఎంతో నష్టం కలిగిద్ది. కాబట్టి మరి జాగ్రత్త పడాలా. విశ్వాసం మనలో నుంచి తొలగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలా? దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. వాక్యాన్ని ఎంతో ప్రేమించే వారంగా ఉండాలి. ఈ సమయంలో 3 విషయాలు చూస్తూ వచ్చాం. మొదటిది గమనించండి, మరి సౌలు యొద్ద నుండి దేవుని కృప తొలగిపోయింది. కారణం ఏంటి అంటే సౌలు సరైన విధానంలో దేవునికి ప్రార్థనలు చేయలేదు. రెండవది, సంసోను యొద్ద నుండి బలము తొలగిపోతూ వచ్చింది. కారణం ఏంటి అంటే అతనిలో యథార్థత లేదు. మూడవది, ఇశ్రాయేలీలో నుండి నమ్మకం తొలగిపోతూ వచ్చింది. కారణం ఏంటి అంటే దేవుని మాటలు వారు సరిగా వినని వారుగా ఉన్నారు. ప్రియులారా, మన జీవితంలో మరి శ్రేష్టమైన దేవుని కృప మన యొద్ద నుండి మరి తొలగిపోకూడదు. తొలగిపోకుండా ఉండాలంటే మనము సరైన విధానంలో ప్రార్థనలు చేసే వారంగా ఉండాలి. అలాగే మనలో నుండి దేవుని యొక్క బలము, ఆత్మీయమైన బలము తొలగిపోకుండా ఉండాలి. తొలగిపోకుండా ఉండాలి అంటే మనం యథార్థతను కలిగి ఉండాలి. అలాగే మనలో దేవుని మీద విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం మనలో నుంచి తొలగిపోకూడదు. అలా దేవుని మీద మనకు విశ్వాసం ఉండాలి అంటే మనము దేవుని మాటలకు, దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చే వారంగా ఉండాలి. గమనించండి, మరి ఈ శ్రేష్టమైనవి మన యొద్ద నుంచి తొలగిపోకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలో వింటా వచ్చాం. ఈ శ్రేష్టమైనవి ఏంటంటే దేవుని కృప, దేవుని బలము, దేవుని యందలి విశ్వాసం. ఇవి మన యొద్ద నుంచి తొలగిపోకూడదు. ఇవి తొలగిపోకుండా ఉండాలి అంటే మనం సరిగా ప్రార్థన చేయాలి, యథార్థతను కలిగి జీవించాలి, దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. కాబట్టి ఈ 3 అనుభవాలు మనలో ఉంటే ఈ 3 శ్రేష్టమైనవి అంటే దేవుని కృప, దేవుని బలము, దేవుని యందలి విశ్వాసము మనలో నుంచి తొలగిపోవు. ఇవి మరి మనం కలిగిన వారంగా ఉండగలుగుతాం. అప్పుడు మనం ఎంతో దేవుని ద్వారా దీవించబడతాం. కాబట్టి ఆ విధంగా దేవుడు మనం సిద్ధపరచున్నట్లుగా ఆ దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి.